రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత సోమ భరత్ కుమార్ గారు, అదేవిధంగా అనలిస్ట్ అయచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. భరత్ గారు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దేని గురించి మాట్లాడుకుంటున్నాము? ప్రధానంగా ప్రజలు ఒకవైపు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రోడ్ల మీదకి వచ్చి వస్తున్న దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల జీవితాలను రోడ్డున పడేసింది కాంగ్రెస్ అనే విషయమే సామాన్య ప్రజల నుంచి ఎవరైనా అందరూ మాట్లాడుకున్న సిచ్యువేషన్. కానీ ఇంకొక వైపు ప్రభుత్వం ఏ విధంగా ఏ అంశాల మీద డైవర్ట్ చేస్తుంది? రోజుకొక అంశం మీద ఒక ప్రధానమైన చర్చ జరిగే విధంగా ప్రభుత్వం అటెన్షన్ డైవర్ట్ చేస్తోంది అనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి అండ్ ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి బీఆర్ఎస్ ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తా వస్తుంది. అండ్ నిన్న కూడా కేటీఆర్ చెప్పిండ్రు, దీంట్లో ఎక్కడ కూడా అవినీతి అనేది జరగనే లేదు అని చెప్పేసి. అండ్ నిన్న ఈడీ విచారణ సందర్భంగా కూడా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ ఆయన కీలకంగా ముఖ్యమంత్రికే సవాల్ చేసిన పరిస్థితి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అంటే నిజంగా బాహాటంగా నేను తప్పు చేయలేదు, సో మీరు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా నేను వస్తానని చెప్పేసి ఆయన చాలా ధైర్యంగా క్లియర్గా మాట్లాడుతున్న సిచ్యువేషన్. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తప్పు అని తేలితే నేను దేనికైనా సిద్ధం అంటూ కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. చాలా ధైర్యంగా ఏదున్నా నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఎనీథింగ్ యూ కెన్ డూ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ లేని కేసుని కేసులాగా ప్రొజెక్ట్ చేసి ఒక మంచి పనిని ఒక దుర్మార్గమైన షడ్యంత్రానికి అనంటే కుట్రకి ఆధారం చేసి ఇవాళ దాదాపుగా గత నెల 15 రోజులుగా ప్రతిరోజు అదే వార్తలలో ఉండేటట్టుగా చూసుకునే పద్ధతిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కుమ్ముకై ఈ విషయాన్ని ఎంత ఫోర్స్ఫుల్గా వీలైతే అంత ఫోర్స్ఫుల్గా ప్రజల ముందుకు నెట్టాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. ఇదంతా అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే డే 1 నుంచి కూడా కేటీఆర్ గారు ఒక విషయాన్ని చెప్తూ వచ్చినారు. ఏమనంటే దీంట్లో అసలు ఏ రకమైన క్రిమినల్ ఇది జరగలేదు, తర్వాత దీంట్లో అన్నీ పారదర్శకంగా జరిగినాయి, ఒక ఉత్కృష్టమైన ఒక ప్రోగ్రామ్ని సస్టైన్ చేయడం కూడా నిలిపేదానికోసము అనుకోకుండా దాన్ని స్పాన్సర్ వాళ్ళు పక్కకు తప్పుకోవడం మూలంగా అప్పటికప్పుడు అధికారులు ఏదైతే సజెస్ట్ చేసినారో అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ మిగతా వాళ్ళందరూ కూర్చొని దీన్ని ఇప్పటికిప్పుడు మనము ఏ రకంగా స్పాన్సర్ పోవడం మూలంగా ఈ ప్రోగ్రాం ఆగిపోతే మన ప్రతిష్టకు దెబ్బ పడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, హెచ్ఎండిఏనే స్పాన్సరర్గా సజెస్ట్ చేసినారు. ఆ సజెషన్ని రాష్ట్రం యొక్క హితాన్ని తర్వాత ఈ నగరం యొక్క హితాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు దాన్ని ఆమోదించినారు. కేటీఆర్ గారు చేసింది ఇది ఒకటే, ఈ ప్రోగ్రాం ముందుకు పోయేదానికోసము ఆయన అధికారులు ఇచ్చిన ఒక సూచనని ఆమోదించి ఈ ప్రోగ్రాం ముందు తీసుకుపోయినారు. దీంట్లో క్రిమినాలిటీ ఎక్కడ ఉంది? ప్రతి పైసా బ్యాంకు ద్వారా పోయింది. తర్వాత ప్రతి డెసిషను సోఫార్ యాజ్ కేటీఆర్ గారు సంబంధించి ప్రతిదీ కూడా పారదర్శకంగా జరిగింది. దీంట్లో ఏ రకమైన ఇల్లీగాలిటీ కానివ్వండి, ఇర్రెగ్యులారిటీ కానీ జరగలేదనేది కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. తర్వాత దీనికి ఎఫ్ఐఆర్ కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ వేసినారో కంప్లైంట్ ముందుగా మీరు కంప్లైంట్ తీసుకోవాలి. ఆ కంప్లైంట్ కానీ ఆ తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్లు కానీ ఎక్కడ కూడా కేటీఆర్ గారు దీంట్లో ఏదో లబ్ధి పొందినారనేది ఎక్కడ కూడా ఒక్క ఆరోపణ కూడా లేదు. ఇవాళ దీన్ని ఫస్ట్ వీళ్ళు రిజిస్టర్ చేయడము, ఈ కేసు రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా ఈడీ తీసుకొని రావడము, ఇది బీజేపీ కాంగ్రెస్ కుట్రపూరితంగా లోపాయికారి ఒప్పందంగా ఇవాళ దీన్ని ముందుకు తీసుకొని వచ్చినారు. ఎందుకు తీసుకొచ్చినారు అంటే ఇవాళ ఏ పేపర్ చూసినా తెలుస్తుంది. బేగం బజార్లో కాల్పులు ఏందండి, హైదరాబాద్లో బేగం బజార్లో ఏమో కాల్పులు జరుగుతాయి. తరువాత మామూలుగా విచారణకు వెళ్ళిన కేటీఆర్ గారి దగ్గర కొన్ని 100 మంది పోలీసులను పెడతారు. గువ్వల బాలరాజు గారి మీద గుడిలోకి పోయి దర్శనం చేసుకుంటా అంటే ఆయన మీద కేసులు పెట్టడం, పోలీసులను అక్కడ వినియోగించడం, తరువాత సుంకే రవి గారి ఇంటి ముందు దాడు చేయించడం, పోలీసులు దగ్గరుండి దాడులు చేయించడము, ఈ రకంగా అనేక చోట్లలో మీరు చూస్తే పోలీసుల్ని రాజకీయ కక్షలు తీర్చుకునే దానికోసం పోలీసుల్ని
ఇవాళ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ హాస్టల్లో పడుకున్న అమ్మాయి మీదకి తాగుబోతులు పోయి ఇవాళ అత్యాచారం చేయడము, ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేయడము, పోలీసుల్ని ఎక్కడ వాళ్ళ పని రెగ్యులర్ పోలీసింగ్ ఏదైతే ఉందో దాన్ని చేయించుకోనీయకుండా పోవడము, ఇది పర్యవసానమే ఇట్లా తయారవుతుంది. అనేక వ్యవస్థల్లో కూడా భయం లేకుండా పనులకు సంబంధించి కూడా అసలు విషయం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి అనేక రకాల మోసపూరితమైన వాగ్దానాలు చేసినారు. 420 వాగ్దానాలు చేసినారు. ఆ వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. అమలు చేయకపోవడమే కాకుండా అంతకు మునుపు ఒక మంచి వ్యవస్థని, సువ్యవస్థని సృష్టించి దాన్ని మంచిగా నడిపిస్తున్న క్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా పెన్షన్స్కి సంబంధించి కానివ్వండి, రైతు బంధుకు సంబంధించిన విషయం కానివ్వండి, స్కూల్స్ విషయము, గురుకుల స్కూల్స్ విషయం కానివ్వండి, ఇవాళ గురుకుల స్కూల్లో దాదాపు 50 మందికి పైన చనిపోయినారు విద్యార్థులు. అందులో సింహభాగము ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళేమో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయినారు. ఇంత ఘోరమైన పరిస్థితుల నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించే దానికోసం, ప్రజల యొక్క నిరసన మళ్లించే దానికోసం, నిరసనని కప్పిపుచ్చే దానికోసం సూర్యుడికి అరచేతి అడ్డుపెట్టినట్టుగా ఇట్లాంటి చెత్త కేసులు, ఈ దగులుబాజీ కేసులు ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకనే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, లైట్ డిటెక్టర్ పరీక్షకి నువ్వు సిద్ధమా, అసలు ఈ కేసులో దీని ఉద్దేశాలు ఏంది అనేది నీ మీద జరుగుతుంది, నేను ఈ కేసు మీద మీరు నా మీద కేసు పెట్టేది ఆ విషయాల మీద నన్ను అడగండి. లైట్ డిటెక్టర్ నీ ఇంట్లోనైనా పర్వాలేదు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా పర్వాలేదు, లేకపోతే జడ్జి సమక్షంలో అయినా పర్వాలేదు, ప్రజల సమక్షంలో అయినా పర్వాలేదు, నేను ఎక్కడికైనా రెడీ. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అనేది చాలా గట్టిగా ఒక్కరి నుంచి కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. నిన్న కూడా చెప్పినారు అదే విషయాన్ని. ఎస్ అండి శ్రీధర్ గారు, అంటే సమస్యలను వీట అన్నిటికీ ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉన్నది అని అంటే ఇచ్చిన హామీలు అమలు చేయండి అని ప్రశ్నిస్తున్నందుకు, ప్రజలకు సమస్యలు వస్తున్నాయి, సమస్యలు పరిష్కరించండి అని ప్రశ్నించినప్పుడే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏదో విధంగా ఏ అంశాల గురించి మాట్లాడుకోవాలి, ఏ అంశాల మీద డైవర్ట్ చేయాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా ఏ విధంగా అడ్డుకోవాలనే దాని మీదే ప్రభుత్వం దృష్టి ఉందనేది చర్చ జరుగుతుంది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చర్చ జరుగుతూనే ఉంది, ఏడాది నుంచి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వారి పార్టీ, వారి అధిష్టానం ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాల్సిందే అని చెప్పేసి ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. మరి ప్రజల దృష్టి మళ్ళించాలంటే ఒక సంచలనాన్ని క్రియేట్ చేయాలి. దాంట్లో భాగంగానే మీరు గమనించండి, ఏడాది నుంచి ప్రతి నెల, ప్రతి 2 నెలలకు ఏదో ఒక సంచలనాన్ని వెలుగులోకి తెచ్చి ఆ తర్వాత ఏమున్నదన్న విషయం అర్థమవుతుంది. ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. రెండవది ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఎట్లా అంటే హర్యానా ఎలక్షన్స్లో కానీ, మహారాష్ట్ర ఎలక్షన్స్లో కానీ తెలంగాణ ఒక మోడల్గా చూపించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము అంత చేసాం, ఇంత చేసాం, హామీలు అమలు చేసాం, ఇవాళ ఢిల్లీలో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. కానీ హర్యానా, మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు. ఇవాళ మీడియా చాలా అందుబాటులోకి వచ్చింది ప్రజల్లోకి, ఎవరిని మభ్యపెట్టలేము మనం. కాబట్టి ప్రజలు నమ్మలేదు. ఇవాళ ఢిల్లీ ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాం, మనం చూస్తాం. అంటే ఇక్కడ అమలు జరగలేదన్న విషయం దేశానికి కూడా తెలిసిపోయింది. కాబట్టి దేశ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తూ ఉన్నారు, మాయమాటలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు, హామీలు అమలు చేయలేదు తెలంగాణలో. మీరు గమనించండి, ఇవాళ కూడా ఇప్పుడు ఈడీ కేసు, ఏసీబీ కేసు ఈ కవలపిల్లలాగా ముందుకు సాగుతున్నాయి. మనం కేటీఆర్ గారి మీద చూస్తున్నాం. ఇవాళ ఏసీబీ కేసు, తెల్లారే ఈడీ కేసు. అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసి నడుస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ విషయంలో. ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ గమనించండి. కేజ్రీవాల్ని ఓడించమని అన్నారు కానీ బీజేపీని ఢిల్లీలో ఓడించమని చెప్పలేదు. మీరు గమనించండి. అంటే ప్రధాన టార్గెట్ ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ అస్తిత్వ శక్తులు వాళ్ళ నిర్వీర్యం చేసి, వాళ్ళ నేలమట్టం చేసి, ఈ 2 జాతీయ పార్టీలు ఈ దేశాన్ని ఏలాలనే ఒక కుట్రలో భాగంగానే ఇవాళ 2 కలిసి పనిచేస్తున్నాయి. మిగతా విషయాల్లో వాళ్ళు కొట్టుకుంటారేమో కానీ ప్రాంతీయ అస్తిత్వ శక్తులు,
ఒక రాష్ట్రం కోసం పోరాడే శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేసే కార్యక్రమంలో ఇద్దరు ఏకమవుతుంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఏసీబీ కేసు, ఈడీ కేసు. ఈడీ అనేది నాకు తెలిసినంత వరకు మనీ లాండరింగ్ విషయంలోనే అది రంగంలోకి వస్తుంది. మనీ లాండరింగ్ అంటే అర్థం ఏమిటి అంటే ఒక అన్యాయంగా అక్రమంగా డబ్బు తీసుకొని దాన్ని వేరే రంగాల్లోకి మళ్లించి దాని చట్టబద్ధమైన డబ్బుగా వైట్ మనీగా చూపించే ప్రయత్నాన్ని మనీ లాండరింగ్ అంటారు. లాండరింగ్ అంటే ఇస్త్రీ చేయడం. కానీ ఇక్కడుంది కేటీఆర్ గారు ఏదో నోట్ల కట్టలు తీసుకొని సూట్ కేసు తీసుకొని వెళ్ళలేదు, దానికి ఏదో భూములు జాగాలు కొనలేదు. స్పష్టంగా ఇందాక భరత్ కుమార్ గారు చెప్పినట్టుగా బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పారదర్శకంగా జరిగింది. ఇంత పారదర్శకంగా జరిగిన కేవలం 45 కోట్ల విషయంలో ఈడీ రంగ ప్రవేశం చేసి అత్యుత్సాహాన్ని ప్రకటిస్తుంది మనం నేను చూసాం. ఇక రెండవది కేటీఆర్ గారు చెప్పినట్టుగా కొన్ని పత్రికలు మీడియా అయితే నాకు ఆశ్చర్యం ఇస్తాను. అది అంతర్గతంగా ఒక రూమ్లో అందరినీ బయటకు పంపించి వకీళ్లను కూడా అనుమతి ఇవ్వకుండా జరిగే విచారణ. కానీ కొన్ని పత్రికలు మీడియా అక్కడ కూర్చుని వాళ్ళేదో నోట్ చేసుకున్నట్టు రాస్తుంది. ఈ ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పారు, దీనికి నోరళ్ళే పెట్టాడు, గుడ్లు తేలేసాడు అన్నట్లు రాస్తుంది. వీటి విషయంలో ఏసీబీ కానీ ఈడీ కానీ చర్యలు తీసుకోవాలి. లేదా చెప్పండి, అవును మేము వాళ్ళకి లీకులు ఇచ్చేసాము, దానివల్లనే వాళ్ళు రాశారని చెప్పండి. లేదంటే ఒక రూమ్లో అత్యంత రహస్యంగా జరిగిన విచారణ మీరు ఎలా ఊహించి రాస్తారని కనీసం నోటీసులైనా ఇవ్వాలి. ఇవాళ ఈడీ కానీ ఏసీబీ కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని రెండు కలిసి పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగానే నిన్న విచారణ ఏసీబీ ఏవైతే అడిగారో అవే ప్రశ్నలు తప్ప ఇంకా మిగతా అడిగింది లేదని చెప్పారు. అంటే అల్టిమేట్గా తెలంగాణకి నష్టం జరిగే విధంగానే ప్రతి చర్య ఉంటా కనిపిస్తుంది. తెలంగాణకి మరింత నష్టం చేసే చర్యల్లో తెలంగాణ మీద ఒక హోల్డ్, ఒక ఆధిపత్యం సంపాదించుకునే విషయంలో అన్ని శక్తులు కూడా ఏకమవుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. భరత్ గారు, అంటే తెలంగాణ జల వనరులకు సంబంధించి ఒక ప్రధానంగా కీలకమైన ఒక చర్చ నడుస్తుంది. అండ్ తాజాగా కృష్ణా జలాలకు సంబంధించి సెక్షన్ 3 మీదనే ముందుకెళ్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే దీన్ని గత 10 ఏళ్లలో గత సర్కార్ చేసిన ప్రయత్నానికి ఫలితంగానే ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చిందని. ఇంకొక వైపు రెగ్యులర్గా మనకి పక్కన ఇంకో న్యూస్ కూడా మనం చూస్తున్నామంటే రోజుకు 4 టీఎంసీలు తరలించే కుట్ర అనేది జరుగుతుంది. అంటే తెలంగాణ నుంచి పూర్తిగా వనరుల దోపిడీకి ప్రయత్నాలు వరుసగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అధికారంలోకి వచ్చిన వెరీ స్టార్టింగ్లోనే నీటి జలాల వాటాకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అనేది చాలా క్లియర్గా కనిపించింది. హక్కులను కూడా కేఆర్ఎంబీకి కట్టబెట్టిన సిచ్యువేషన్ మనం చూసినాము. అనేక విషయాలకు సంబంధించి వేటికి తెలంగాణను కాపాడుకునే ఒక ప్రయత్నం కానీ ఒక డెడికేషన్ కానీ కాంగ్రెస్కి లేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ వచ్చింది. మీరు చాలా వ్యతిరేకమైన పదాన్ని వాడారు. అసలు తెలంగాణ కష్టాలకి కారణమే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు రావాల్సిన జల వాటా ఏదైతే ఉందో కృష్ణాలో కానీ గోదావరిలో కానీ దానిని తెలంగాణకి దక్కకుండా ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోయినప్పుడు, తర్వాత రాయలసీమ పెన్నా డెల్టాలో ఉన్న రాయలసీమలోకి తీసుకుపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఆ అన్యాయాన్ని సమర్థించి తెలంగాణకి ఘోరమైన తీరని అన్యాయాన్ని చేసింది. అదే కదా కారణం. అదొకటే నిధుల విషయంలో, నీళ్ల విషయంలో, నియామకాల విషయంలో జరిగిన అన్యాయాలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం వచ్చినది. దానికి కూడా కాంగ్రెసే కారణం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అమాయకంగా ఎన్నిసార్లు కాంగ్రెస్ని నమ్మి అధికారం ఇచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ వెన్నులో పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది తరాలుగా అదే జరిగింది. తెలంగాణ రాకముందు అదే జరిగింది. తెలంగాణ తీసుకొచ్చుకొని తెలంగాణకు వాటా తెలంగాణకు రావాలని కేసీఆర్ గారు నిరంతరం కొట్లాడిన ఫలితంగా ఇవాళ సెక్షన్ 3 పైన వాదనలు వింటాము. మీరు ఇల్లీగల్ కట్టిన ప్రాజెక్టులకి కేటాయింపులు అనేది తర్వాత చేసుకోండి. ఒక రాష్ట్రానికి ఎంత కేటాయింపు రావాలా అనేది ఇంతకుముందు బచావత్ అవార్డు ఏదైతే వచ్చిందో, ఏ ప్రాతిపదిక మీద అయితే బచావత్ అవార్డు ద్వారా రాష్ట్రాలకి అనంటే కర్ణాటకకి, మహారాష్ట్రకి, ఆనాటి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఇదైందో అదే పద్ధతిలో ఇవాళ తెలంగాణకు కూడా
అలాట్మెంట్ వాటర్ అలాట్మెంట్ జరగాలి, మొత్తం వాటర్ని రీఅలాట్మెంట్ చేసినప్పుడు తెలంగాణకు కూడా అదే పద్ధతిలో జరగాలని ఇవాళ 10 సంవత్సరాల 10 కొట్లాట ఫలితంగా ఇవాళ ఇవాళ ఉన్న బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది ఆ నిర్ణయం ఇచ్చింది. అయితే ఒక పక్క నుంచి ఈ కొట్లాట పోయిన దాన్ని ఎట్లా తెచ్చుకోవాలి, ఏ రకంగా మళ్ళీ తెలంగాణకి ఆ నీటి స్థిరత్వాన్ని పెట్టాలని ఒక ప్రయత్నం జరుగుతున్న క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నప్పుడే మళ్ళీ రోజుకు 4 టీఎంసీలు గోదావరి నుంచి మళ్ళీ పెన్నా డెల్టాకి తరలించే కార్యక్రమం మళ్ళీ ఇవాళ చాలా యాక్టివ్గా జరుగుతుంది. కనీసం ఒక ఖండన కూడా లేని పరిస్థితి ఇవాళ. ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇక్కడ ప్రభుత్వం వచ్చినా కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, ఇక్కడ ప్రజల యొక్క క్షేమం అవసరం లేదు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అవసరం లేదు, తర్వాత శాంతి భద్రతలు అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, ఏమన్నా చావనియండి ఎట్లనన్నా పోనీయండి, మూటలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పంపించడం అనేది ఖాయం. ఈ మూటలు పంపించే దాని మీద ఉన్న దృష్టి, తర్వాత రాజకీయ ప్రత్యర్థుల మీద చేసే వాళ్ళ మీద దాడి చేసే దృష్టి పరిపాలన మీద లేదు. తద్వారా తెలంగాణకి తీరని అన్యాయం జరుగుతుంది. దానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఏంటంటే గోదావరి నుంచి నీటిని తీసుకొని పోతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని అమెరికా అని, డావోస్ అని, సింగపూర్ అని మీరు తిరగండి. అంటే ఎంత దారుణం అంటే డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు పోయే విధంగా లిఫ్ట్లు పెట్టుకొని పని చేసుకుంటున్న సిచ్యువేషన్ అంటే చేసుకుంటున్నారండి. అది ఓపెన్గా చేసుకుంటున్నారు. తర్వాత ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్కి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. అది తప్పది. అది తప్పని కనీసం మాట మాత్రంగా కూడా ఇవాళ మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తుగా ఉన్నారని అంటే ఈ ప్రభుత్వం ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు టీడీపీ B2 ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ప్రతి ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు. అంటే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దానికి నిదర్శనమే 4 టీఎంసీలు ప్రతిరోజు తరలించే దానికోసం సరిపోయే వ్యవస్థను తయారు చేయడం. అంటే శ్రీధర్ గారు, అంటే ఇటువంటి పనులు జరుగుతుంటే ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండడం, ఖండించకపోవడం, మాట్లాడకపోవడం తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? ఇప్పుడు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఉద్యమకాలంలో మనం తరచుగా పోతిరెడ్డిపాడు ప్రస్తావన తెచ్చేవాళ్ళం. కృష్ణా జలాలను అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి తరలించే పోతిరెడ్డిపాడును వ్యతిరేకించింది ఉద్యమం. తర్వాత ఉద్యమం విజయవంతమైంది, రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత 2 ప్రధానమైన కుట్రలు జరిగినాయి. ఒకటి ఏంటంటే కృష్ణా జలాల వాటాలు ప్రధానంగా 3 రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కేంద్రం ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే భావించి నీటి కేటాయింపులు 1/3 చేసింది. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకులతో కొట్లాడింది ఏంటంటే 1/3 శాస్త్రీయం కాదు, కొత్త రాష్ట్రం ఏర్పడింది, మాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి 1/4 చేయండి. ఇప్పుడు 1/3 వల్ల 33 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తే 33లో 1/2 అంటే మళ్ళీ మనకు 16-17 వస్తుంది తెలంగాణ. కానీ 1/4 అన్న తక్షణం మనకి 25% వస్తాయి. సింపుల్గా చెప్పాలి. ఇక రెండవది ఏంటంటే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, అదొక కుట్ర. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ వాదన పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికెక్కడ ప్రాజెక్టులు నిర్మించారు. అనుమతులేం లేవు. కంటలేరు, సోమశిల, అవుకు, బ్రహ్మంగారి మఠం ఇలాంటివన్నీ 1-2 అని కాదు. ప్రాజెక్టుల వారీగా కేటాయిస్తామంటే సింహభాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ప్రాజెక్టులు ఎక్కడ కనిపిస్తున్నాయి, నాగార్జున సాగర్ సరిహద్దులో నుండి ఏమైనా మనకు కనిపించేది ప్రధానమైన ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్, శ్రీశైలమైన సరిహద్దులో ఉంది. కాబట్టి ఈ 2 వాదాలను తెలంగాణ వ్యతిరేకించింది. అంటే ఒకవైపు ఏపీ బాహాటంగా ఇటువంటి దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నాయి, ఇంకోవైపు ప్రాజెక్టుల వారీ కేటాయింపులు తేల్చాలంటూ కంటిన్యూస్గా తన వంతు ప్రయత్నం తను చేసుకుంటానే పోతుంది. ప్రాజెక్టుల వారీగా కేటాయిస్తే తెలంగాణ నోట్లో మట్టి కొట్టినట్టు. ఈ 2 విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసింది. దాని ఫలితం ఇవాళ వచ్చింది. ఏమిటి అంటే ప్రాజెక్టుల వారీగా కాకుండా సెక్షన్ 3 ప్రకారం కేటాయింపులు జరుపుతాము. ఆంధ్రప్రదేశ్ వాదన పక్కన పెట్టాం. కానీ ఇప్పటికైనా కానీ ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటున్నానంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కొనసాగుతున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఉంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. కాబట్టి ఏ రోజైనా ఏ ప్రమాదమైనా పొంచి ఉండవచ్చు. ఒకప్పుడు పోతిరెడ్డిపాడు, ఈనాటికి పోతిరెడ్డిపాడు ఇంకా విస్తరణ జరుగుతుంది, కాలువల సామర్థ్యం పెంచుతూ ఉన్నారు, డైవర్షన్ చేస్తూనే ఉన్నారు. ఈ బనకచెర్లో కూడా రేపు గండం కాబోతుంది తెలంగాణ ప్రాంత ప్రజలకి. కాబట్టి మరొక్క నీటి పోరాటం తెలంగాణ ప్రజల ముందుంది. కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. నోరెత్తడం లేదు. మీరు ఇందాక ప్రస్తావించారు, ఎందుకు మాట్లాడడం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారే ధర్నా కూర్చోవాలి, ముఖ్యమంత్రి గారు వీధుల్లోకి రావాలి నీట్ల విషయంలో. ఈ తెలంగాణ ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు కావు. మీరు రాజకీయాలే కొట్లాడుకోండి, ఎవరు కాదన్నారు. కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనం, తెలంగాణ భూమి ప్రయోజనం. కాబట్టి ముఖ్యమంత్రి గారు రంగంలో కానీ ఆయన కేసులకు సంబంధించి ఏసీబీ ఆఫీసుల ముందు అక్కడక్కడ కూర్చొని ధర్నాలు చేస్తారు. తెలంగాణకు సంబంధించి ఇవాళ 2 ప్రమాదాలు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ఆయన బీజేపీతో కొనసాగుతున్నాడు కేంద్రంతో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బీజేపీని పల్లెత్తు మాట్లాడుకుని బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకొని రాజకీయం చేస్తున్నాడు. కాబట్టి రేపు ఏమైనా జరగచ్చు. ఒక్కసారి నీటి విషయంలో మన వాటా కోల్పోతే, మన హక్కును కోల్పోతే మళ్ళీ మనం సాధించుకోవడం చాలా కష్టం. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకించి బీఆర్ఎస్ ఏదైతే పోరాటానికి దిగుతుందో, గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేసిందో, కేంద్రంతో ఉద్యమంలో పోరాటం చేసిందో, ఆ స్ఫూర్తితో తెలంగాణ ప్రజలకు రావాల్సిన న్యాయమైన వాటాన్ని సాధించుకోవాలి. ఇవాళ పెన్నా బేసిన్కి నీళ్లు తరలించే ప్రయత్నం ఎప్పుడైనా కానీ బేసిన్ న్యాయం ఎట్లా ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా ఒక నదీ ప్రవాహం కొనసాగుతున్నప్పుడు ఆ బేసిన్లో అంటే ఆ ప్రాంతాల్లో ఎవరున్నారో వాళ్ళకు లబ్ధి జరిగిన తర్వాత మిగిలితే పక్క వాళ్ళు తీసుకోవచ్చు. ఇవాళ పెన్నా బేసిన్కి ఇటు కృష్ణా ఇటు గోదావరి జలాలు తరలించే ఆస్కారం ఉంది, కాదనలేం. కానీ ఎప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత మాత్రమే చేయాలి. కానీ అది జరగట్లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే ఓవరాల్ అంటే ఒకవైపు ప్రజల సమస్యలే కాదు, ఇటువంటి అంశాలు ఇవి చర్చకు రాకుండా ఇటువంటి అంశాల మీద దృష్టి అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే జరుగుతుందనేది చాలా స్పష్టంగా. వీళ్ళ పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ, మామూలు కాదు, చాలా ప్రమాదం. ఇలాంటి డైవర్ట్ చేయడానికి ఏసీబీ అంటారు, ఈడీ అంటారు, అదంటారు, ఇదంటారు, అరెస్టులు అంటారు. డీటెయిల్ గా మాట్లాడి భరత్ గారు ఇంతకుముందు శ్రీధర్ గారు అన్నట్టుగా అంటే ఒక రూమ్లో క్లోజ్డ్ రూమ్లో జరిగిన మాటలని అక్కడనే వాళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడినట్టుగా ఎట్లా కొన్ని ప్రభుత్వ అనుకూల మీడియా వ్యవహరిస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ అంటే ఇది ఫ్రంట్ పేజ్, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్లో లై డిటెక్టర్కు సిద్ధమా అని చెప్పేసి సవాల్ విసిరిండు. ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన విషయం ఏమో వెరీ షార్ట్గా చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు వాళ్ళ క్వశ్చన్స్ మాత్రం ఇంత పెద్దగా కనిపిస్తాయి. అంటే ఈ వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరంగా కనిపిస్తోంది. స్టిల్ ఇంత స్థాయిలో చర్చ జరుగుతున్నా కూడా తెలంగాణకు సంబంధించి సమస్యలు ఉన్నా కూడా వేటిని కూడా ఫ్రంట్ పేజ్లో ప్రస్తావించకుండా ప్రతిరోజు స్టిల్ దాదాపు ఏడాది గడిచిన తర్వాత కూడా ఇదే వైఖరిని అవలంబిస్తున్న ఈ మీడియాని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఈ మీడియా అంటే మీరు ఇప్పుడు చూపించే పేపర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒకటే పని అండి. వాళ్ళ పని ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి కావాల్సింది సాధించుకోవడం. వాళ్ళకి నిజాలతోని సత్యాలతోనే అర్ధసత్యాలతోనే నిమిత్తం లేదు, కేవలం అర్ధసత్యాలు అబద్ధాలు మాత్రమే వాళ్ళకి కావాల్సింది. వాళ్ళ ఇంతకుముందు శ్రీధర్ గారు మాట్లాడుకుంటే ఇంకొక మాట చెప్పినారు. వీళ్ళకి ఎట్లా తెలిసింది, ఒక పక్కన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరపాల్సిన బాధ్యత ఉన్న సంస్థలు ఇవన్నీ బయటకు ఎట్లా పోయినాయి అనేది, ఒకవేళ అవన్నీ నిజమే అయితే వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎట్లా బయటికి పోయినాయి అనేది. ఒకవేళ అబద్ధమైతే ఇన్వెస్టిగేషన్ యొక్క అంటే అక్యూజ్డ్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అతని పరువుకి ప్రతిష్టకి భంగం జరుగుతుంది. దానికి ఈ పేపర్లు వాళ్ళను ఉటంకించి ఇవన్నీ రాస్తున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉన్నది. కానీ ఆ రెండూ చేయట్లేదు. ఆ రెండూ చేయకుండా ఒక అన్యాయం పర్పెచువేట్ అంటే అది ఇంకా పెరిగే దానికోసము ఇవాళ ఏజెన్సీస్ ఇప్పుడు ఎస్బీ కానివ్వండి,
తర్వాత ఈడీ కానివ్వండి వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నది. ఇట్లాంటి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చేదానికోసం సహాయం చేస్తున్నట్లే కాబట్టి ఇది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా విరుద్ధము, వాటికి వ్యతిరేకంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళు ఏ యాక్షన్ తీసుకోకపోవడానికి మనం ఒక కంక్లూజన్ తీసుకోవచ్చు. ఏంటంటే ఇవన్నీ కూడా మోటివేటెడ్గా చేస్తున్నాయి. అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, ఈ సోకాల్డ్ సెక్యులర్ కాంగ్రెస్ అని సెక్యులర్ పార్టీ అని పేరు పెట్టుకొని ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్, మతవాద పార్టీ అయిన బీజేపీ రెండు కుమ్ముక్కై తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడి తెలంగాణ సాధించిన పార్టీని, తర్వాత తెలంగాణ సంపదని దోచుకొని పోయేదానికోసము ఈ రెండు పార్టీలు కుమ్ముక్కై ఇక్కడ తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తెలంగాణ సంపదని కొలగొట్టుకుపోయేదానికోసం ఈ రెండు పార్టీలు అనుకూలంగా ఈ వ్యవస్థలన్నిటిని కూడా ఉపయోగించుకొని ఇక్కడున్న తెలంగాణ పార్టీ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీని అణిచివేయడం కోసమే ఏకైక లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అది ప్రజలు గమనించాల్సిన అవసరం. ఆ కోణంలోనే ఈ న్యూస్ పేపర్స్ ఎవరండి, ఆంధ్రజ్యోతి ఎవరు, ఈనాడు ఎవరు, ఈ రెండు పార్టీలు కదా, ఈ రెండు పేపర్లు కదా పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి విషయాన్ని కక్కింది తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ హక్కుల మీద మాట్లాడిన ప్రతి నాయకుడి మీద విషయాన్ని కక్కిన ఈ న్యూస్ పేపర్లు ఇవాళ మళ్ళీ అదే పాత్ర పోషిస్తాం. తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా అదే పాత్ర మళ్ళీ పోషిస్తూ ఉంది. ఏదైతే ప్రజలు కష్టపడుతుంటే దాని మీద మాట్లాడట్లేదు. ఇవాళ క్రైమ్ పెరిగింది, ఈ రెండు పేపర్లు మాట్లాడవు. ఇవాళ ప్రజల సమస్యలు పెరిగినాయి, ఈ రెండు పేపర్లు మాట్లాడవు. ఇవాళ ప్రజలకి అందరి ముందట ఎలక్షన్ కమిషన్కి కూడా సమర్పించి 420 వాగ్దానాలు చేస్తున్నారు, 13 హామీలు ఇచ్చినారు. వాటి మీద అమలు కావట్లేదు. పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఈ పేపర్లు మాట్లాడరు, వీళ్ళ టీవీలు మాట్లాడవు. అంటే నిరుద్యోగులని, ఆడపిల్లల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తేనే దానికి సంబంధించిన వాటిని ఫ్రంట్ పేజీలో వేయలేదు ఈ పత్రిక. తర్వాత రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ నిరుద్యోగుల సమస్య అని చెప్పి దొంగ నాటకం ఆడి ఒక మీటింగ్ పెడితే వీళ్ళు ఫ్రంట్ పేజీలలో మొత్తం నిన్న కూడా ఎగ్జాక్ట్లీ ఢిల్లీలో హామీల, తెలంగాణలో హామీలన్నీ అమలు చేసినాము, ఢిల్లీలో కూడా ఇవ్వండి, నాది బాధ్యత అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అదే దానికి సంబంధించి ఈనాడు దినపత్రిక ఎటువంటి హెడింగ్ పెట్టిందో మనం చూడొచ్చు. 600 హామీల అమలు, తెలంగాణలో ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటే దీనికి సంబంధించి ఎక్కడికి వచ్చి ప్రజలకు వెళ్ళి ఈ మాట చెప్పగలరా అనే తెలంగాణ సమాజం మొత్తం కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు, వాళ్ళంతా కూడా ప్రజల్లో ఒక మాట, ప్రచారంలో ఇంకొక మాట, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి అనేది ఇంకొకటి భిన్నంగా కనిపిస్తుంది. అంటే దీనివల్ల ఎటువంటి నష్టం జరుగుతుందంటే వాస్తవ పరిస్థితి ఒకలాగుంటే పదే పదే అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల తెలంగాణకి ఎటువంటి నష్టం జరుగుతుందంటారు? ఈ పత్రికలు తర్వాత మీడియా ఏదైతే ఉన్నదో అండి, కాన్స్టిట్యూషన్ అవుట్ సైడ్లో ఉండి, చట్టానికి అవుట్ సైడ్లో ఉండి ప్రజల యొక్క ప్రయోజనాలని కాపాడాల్సిన అవసరం, తర్వాత ఆవశ్యకత వీటి మీద ఉన్నది. కానీ వీళ్ళు పూర్తిగా ఇవాళ దోపిడీదారులకి, దొంగలకి, తర్వాత మోసగాళ్ళకి వీళ్ళు ఇవాళ ఒత్తాసు పలుకుంటూ దొంగలు ఊరు పంచుకున్న సందంగా తయారైంది. ఈ రెండు పేపర్లు అయితే, ఈ రెండు పేపర్లు అది ఈ రెండు సంస్థలు పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన ఒక మార్గాన్ని ఎంచుకొని ఇవాళ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వాళ్ళు ఫెయిల్ అయినది దాని మీద ఒక మాట మాట్లాడకుండా దాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద దాడి చేసే కార్యక్రమం వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇది పూర్తిగా ఖండనీయము. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ రెండు న్యూస్ పేపర్లని, వీళ్ళ మీడియా సంస్థల్ని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజానీకము తెలంగాణ ఉద్యమ కాలంలో వీళ్ళు చేసిన అఘాయిత్యాలు ఏదైతే ఉందో, ఏది అంటే భావజాలాన్ని తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని గుప్పించి ప్రజల మీద ఒక అప్రెషన్ ఏదైతే చేసినారో అది గుర్తు చేసుకుంటే వీళ్ళ నైజం తెలుస్తుంది. కాబట్టి వీళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా.
ఎస్. అంటే శ్రీధర్ గారు, అంటే ఇటువంటి చర్యల వల్ల ఏం జరుగుతుందంటే అల్టిమేట్గా తెలంగాణకి నష్టం జరుగుతుంది, తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది, వనరుల దోపిడీ జరుగుతుంది, మార్కెట్ పడిపోతుంది. నిజంగా గతంలో తెలంగాణ గురించి ఏ చర్చ జరిగేది ఎక్కడైనా సరే, దేశవ్యాప్తంగా అయినా సరే, ప్రపంచవ్యాప్తంగా అయినా సరే, తెలంగాణ గురించి ఏం మాట్లాడుకునే వాళ్ళంటే ఒక అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ఇన్నోవేషన్ జరిగినాయి, ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది అనే దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇవాళ ఇటువంటి మీడియా సంస్థలు, అనుకూల మీడియా, ప్రభుత్వ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాల వల్ల, మాటల వల్ల ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందనంటే మనం రెగ్యులర్గా ఏదో ఒక నివేదిక వస్తానే ఉంది. మళ్ళీ ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ అంతా ఢమాల్ అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇది కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించే కాదు, దాని చుట్టూ ఉన్న మిగతా వ్యవస్థలన్నిటికి సంబంధించి కూడా ఒక జీవన విధ్వంసం అనేది కూడా ప్రధానంగా తెలంగాణ సమాజంలో వీటి మీద దీని చుట్టూ ఆధారపడి ఉన్న ఇతర వ్యవస్థల్లో ఉన్న ప్రజల నుంచి కూడా ఒక చర్చ నడుస్తుంది వాళ్ళ దగ్గర కూడా. ప్రధానంగా ముందుగా ఈ ఏసీబీ, ఈడీ, ఇతరత్ర విచారణ సంస్థలు ఏవైనా సరే అవి ఆరోపితులను పిలిచి విచారణ చేస్తున్నప్పుడు జరిగిన అంశాలు ఏవైతే ఉంటాయి వాటిని పత్రికలు ప్రచురిస్తే తప్పనిసరిగా ఈ విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వాలి. మీకు ఎలా తెలిసింది? ఎందుకంటే సాధారణంగా ఒక ఆరోపితుడు సమాజంలో ఉంటే కనుక సాక్షులను ప్రభావితం చేస్తాడు కాబట్టి మా కస్టడీకి ఇవ్వండి అని పోలీసు వ్యవస్థ అడుగుతుంది. సరే, ప్రభావితం చేస్తాడు కావచ్చు కాబట్టి పోలీసు కస్టడీ అడగచ్చు. మరి ఇవి కూడా ప్రభావితం చేస్తాయి కదా, సాక్షుల్ని కానీ వ్యవస్థని కానీ ప్రభావితం చేస్తాయి కదా వార్తలు. మరి చేసినప్పుడు ప్రభావితం చేస్తున్న ఈ పత్రికల మీద కూడా ఆ విచారణ సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవాలని నా ప్రశ్న. వదిలేయడమేనా? గాలి వార్తలను రాసేసి ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, అక్కడ కేటీఆర్ గారు టీ తాగారు, నీళ్ళు తాగారు, మంచినీళ్ళు తాగారు, వీళ్ళు అడిగారు, ఆయన భయపడిపోయాడు, వణికిపోయాడని ఇట్లా రాస్తూ పోతే మరి విచారణ సంస్థల పట్ల ఉన్న విశ్వాసం ప్రజలకు ఎట్లా ఉంటుంది? అది ఆ సంస్థలు ఆలోచించాలి. ఏదైనా కోర్టులైనా సుమోటోగా స్వీకరించి నోటీసులు ఇవ్వాలి. మీరు ఎట్లా చేస్తున్నారు ఈ పని, మీకు ఎట్లా, ఏ సోర్స్ ఏంటి, లేదా విచారణ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులైనా చెప్పాలి. ఆ సోర్స్ మేమే ఇచ్చాము, ఆ సమాచారం మేమే ఇచ్చాము. ఈ రెండూ లేకుండా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని గందరగోళపరిచి, ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వార్తలే సాక్షుల్ని కానీ వ్యవస్థల్ని కానీ కేసుల్ని కానీ ప్రభావితం చేస్తాయి. ఆరోపితుడు చేయడు. అదేంటంటే ఆరోపితుడిని కస్టడీలో ఉంచుకోవడం కోసం, అధీనంలో ఉంచుకోవడం కోసం, నిర్బంధించడం కోసం ఒక ఎత్తుగడగా, ఒక ఆరోపణగా, ఒక కుంటి సాగ్గా చేయాల్సిందే తప్ప ప్రధానంగా ఇలాంటి వార్తలు నియంత్రించాల్సిన అవసరం ఉంది ఒకటి. ఇక రెండవది, 2018లో ఎలక్షన్స్ జరిగాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. కేటీఆర్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారని సర్వేలు చెప్పింది. 85 సీట్లు వచ్చినాయి. కానీ ఒక పత్రిక ఏం రాసింది తెలుసా? ఆ రోజు రిజల్ట్ వచ్చే రోజు హంగ్ వస్తే కింగ్ ఎవరు అంటే బీఆర్ఎస్ని, టీఆర్ఎస్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రయోజనాలను వ్యతిరేకించడం అనే ఒక పైశాచిక ఆనందం అనేది సరైనది కాదు. మీకు మొగ్గుంటే ఉండవచ్చు, కాదనలేదు పార్టీలు అనేది, కానీ తెలంగాణ ప్రజల్ని అందులో బలిపశువులు చేసే ప్రయత్నం అది సరైనది కాదు. కానీ ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో నేనున్నాను, భరత్ కుమార్ ఉన్నాడు. ఈ పత్రిక లేనాడు కూడా తెలంగాణ ప్రజల ఉద్యమం పట్ల, త్యాగాల పట్ల, కష్టాల పట్ల, కన్నీళ్ల పట్ల మొగ్గు చూపించలేదు. కనీస మర్యాద ఎప్పుడు మర్యాద చూపించాలి. ఇక ఉద్యమానికి నాయకత్వం వహిస్తే కేసీఆర్ గారి మీద ఎంత బురద చల్లాలో అంత బురద చల్లారు. ఎంత బయాసులుగా ఉంటాయంటే మేము ఈనాడు విషయంలో ఒకటి చెప్తాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండవసారి ఆయన మద్యపానాన్ని నిషేధించాడు. ఆయన నిషేధించడానికి ప్రాతిపదికగా ఈనాడు పత్రిక బ్రహ్మాండమైన ప్రచారం చేసింది, మద్యపాన నిషేధ ప్రచారం. ఒక పేజీ అంతా కేటాయించింది. నేను చదివాను, నేను పాఠకుడు. ఒక పేజీ మొత్తం మద్యపాన నిషేధ ఉద్యమానికే. దూబగుంట మహిళల పోరాటాన్ని వెలుగులోకి తెచ్చింది ఈనాడు. సరే, చాలా సంతోషం ఒక ప్రజలకు సంబంధించి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును పక్కన పెట్టేసి అధికారంలోకి వచ్చాడో ఆయన మద్యపానాన్ని మళ్ళీ కొనసాగించాడు. అంతే, ఆ పేపర్ మాయమైపోయింది, ఆ పేజీ మాయమైపోయింది. తెల్లారి నుంచి ఆ ప్రస్తావన లేదు. మద్యపానం వల్ల జరిగే అనర్థాలు లేవు,
రైట్ ఉద్యమాలు లేవు, మహిళలు లేవు. అంటే రైట్ ఓవర్ నైట్ రాజకీయ పార్టీలు మారుతాయి, రాజకీయ నాయకులు మారిపోతారు, చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తారు. కానీ పత్రికలు కూడా తన భావజాలాన్ని చొక్కాలు మార్చినట్టుగా మార్చడం అనేది మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల కంటే ముఖ్యంగా వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యంగానే కొనసాగుతున్నాయి. కాబట్టి ఇలాంటి అవాంఛనీయమైన వార్తలు వస్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు ఏర్పాటు జరగకూడదని ఏ విధంగా కుట్రలు జరిగినాయో, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు దాటిపోయిన తర్వాత 11 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా కుట్రలు జరుగుతూ ఉండడం తెలంగాణ మీద అనేది ఒక దారుణమైన విషయం. భరత్ గారు, అంటే బయటికి ఏ అంశాల మీద అటెన్షన్ డైవర్షన్ జరిగినా రాష్ట్రంలో ప్రధానంగా కీలకంగా అంతర్గతంగా చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే ఫిరాయింపుదారులకు సంబంధించి, పార్టీ ఫిరాయింపు సంబంధించి ఆల్రెడీ నిన్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యం కనిపిస్తుంది. ఏం జరగబోతోందని భావించాలి? ఏం జరగబోతుందండి? ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదైనా చేసేదానికోసం అసలు ఈ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ. ఫిరాయింపుల చట్టము, ఫిరాయింపుల్ని వ్యతిరేకించాలి. దానివల్ల ప్రజాస్వామ్యం నాశనం అవుతూ ఉంది. ప్రజలు కోరుకొని కష్టపడి 5 సంవత్సరాలు వెయిట్ చేసి ఓటేస్తే ఎన్నికైన తర్వాత ఆ నాయకుడు ఇంకొక పార్టీలో ఫిరాయించడం అనేది ప్రజలను మోసం చేయడం అని చెప్పి ఆయన రాజీవ్ గాంధీ ఈ చట్టాన్ని తెస్తే వాళ్ళ నాయకుడు తీసుకొచ్చిన చట్టం మీద గౌరవం లేదు, తర్వాత రాజ్యాంగం మీద గౌరవం లేదు, సిగ్గు లేకుండా చేస్తున్నారండి. అందుకని తప్పనిసరి పరిస్థితి 9 నెలలు అయితే ఫిరాయించిన తర్వాత ఎంబటే మనం కంప్లైంట్ వేసాము. వేయాల్సిన కంప్లైంట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ముందు పెట్టినారు. వారు కదలరు, మెదలరు, మాట్లాడరు. తర్వాత చివరికి హైకోర్టుకి వెళ్ళినారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది 6 నెలలు అయింది. దాని మీద కనీసం నోటీసులు ఇయ్యరు. అంటే ఏమని చెప్పాలి? ఈ సిగ్గెగ్గులేని తను దీన్ని ఈ విచ్చలవిడిగా అసలు రాజ్యాంగాన్ని ఒక ప్రభుత్వము, తర్వాత ఒక స్పీకర్ వ్యవస్థనే రాజ్యాంగాన్ని గౌరవించకపోతే ప్రజలు ఎట్లా గౌరవిస్తారండి? ప్రజలు ఎట్లా గౌరవిస్తారు? ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేనేమంటున్నాను అంటే మీరు ప్రజల్ని గౌరవించడం, తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పార్టీకైనా. లేదు అని అంటే రాజ్యాంగంలో కానివ్వండి, చట్టంలో కానీ ఏదైతే ఉందో దాని ప్రకారంగా పోవాలి. అది చేయరు. అది సాధ్యం. అంటే రాహుల్ గాంధీకి ఇప్పుడు దేశమంతా కూడా రాజ్యాంగం అనేది వర్తిస్తుంది, రాజ్యాంగబద్ధంగానే ఉండాలన్నట్టు, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం ఆయన మాట్లాడారు. అకాడమిక్ విషయం ఏంటంటే ఆయనకు కూడా కొంచెం ఏమైనా ఉన్నదా లేదా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాయనే ఈ చట్టాన్ని తీసుకొని వచ్చాడు. అది ఆ చట్టమే రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది. ఈయన పుస్తకం పట్టుకొని తిరుగుతాడు, ఇదో రాజ్యాంగం, ఇది రాజ్యాంగం, ప్రతి దగ్గర రాజ్యాంగం అని దాన్ని ఒక ప్రచార సాధనంగా ఉపయోగించుకుంటాడు. కానీ అసలు అందులో ఉన్నది అమలు చేయకుండా నువ్వు దాన్ని పట్టుకునే హక్కు ఎక్కడ ఉంది, అర్హత ఎక్కడ ఉన్నది? అంటే ఇక్కడ ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంటే కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తా తెలంగాణకు మళ్ళా వచ్చి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం యాత్రలు చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. అదే ఎంత సిగ్గెగ్గులేని తనం ఇది. ఇంత ఓపెన్గా మోసం చేసేదానికోసము వాళ్ళు సిద్ధపడితే ప్రజలు గమనించరు అనుకుంటారా? ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా? ఆ రాజ్యాంగంలోనే ఉంది. ఆ రాజ్యాంగంలోనే ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలోనే ఉంది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేది లేదు. రాజ్యాంగాన్ని పట్టుకొని పోజులు పెడితే ఎట్లా ఉంటుంది చెప్పు. అంత నాన్ సీరియస్ అన్నట్టు. ఎంత నాన్ సీరియస్ అంటే మేము ఏమైనా అబద్ధాలు ఆడవచ్చు, ఏ మోసాలైనా చేయొచ్చు. ప్రజల్ని మోసం చేయడం అనేది పెద్ద విషయమే కాదు, అది మా హక్కు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ హైకోర్టు ఆర్డర్ని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేస్తున్నారు. తర్వాత అంతకు మునుపు ఎవరైతే ఎమ్మెల్యేల మీద కొంతమంది మీద పిటిషన్ హైకోర్టులో వేయలేదు. పిటిషన్ కంప్లైంట్ ఇచ్చిన కానీ హైకోర్టులో వేయలేదు. ఈసారి వాళ్ళకి సంబంధించి డైరెక్ట్గా అదే బేసిస్లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసినారు. ఈ 2 కేసులలో సుప్రీంకోర్టు ప్రజానుకూలమైన ఒక తీర్పుని ఇస్తారనే ఆశాభావం ఉన్నది. తద్వారా ఈ అంటే తోలు మందం కాంగ్రెస్కి కొంచెం బుద్ధి వస్తుందని
నమ్ముతున్నాను. ఎస్, అంటే ప్రజలు కూడా అంటే ఒక రాజ్యాంగబద్ధంగా జరిగే అంశాలకు సంబంధించి అన్ని గమనిస్తూ ఉన్నారు. అంటే అరకిపూడి గాంధీ వ్యవహారంలో ఎట్లా జరిగిందని అంటే నిజంగా ఈయన ఏ పార్టీ అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలే ముక్కున వేలేసుకున్న పరిస్థితి, ఒక క్వశ్చన్ రేజ్ చేసిన పరిస్థితి. ఇంకో సంజయ్కి సంబంధించి కూడా అంటే ఈ విషయాలని లేవనెత్తితే ఎంత రాద్ధాంతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎటువంటి విధ్వంసానికైనా పాల్పడుతుంది, ఏ విధమైన దాని పరిణామాలు ఎట్లా ఉంటాయనేది ఈ గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అంటే ఈ వైఖరిని కూడా ఎట్లా చూడాల్సిన అవసరంగా కనిపిస్తుంది. ఒకవైపు రాజ్యాంగ విరుద్ధంగానే ప్రవర్తించుకుంటారు, ప్రజలకు జవాబుదారీగా లేకుండా దానికి సంబంధించి ప్రశ్న రేకెత్తించినప్పుడు, దానికి సంబంధించి క్వశ్చన్ రేస్ చేసినప్పుడు ఎటువంటి వైఖరి అవలంబిస్తుంది కాంగ్రెస్ అనేది? మీరు ఆర్కేపూడి గాంధీ విషయంలో పోలీసుల్ని అక్కడ పెట్టి ఆయన గుండాలతోని బీఆర్ఎస్ నాయకుల్ని కొట్టించిన సందర్భం, దాడి చేసిన సందర్భం. తర్వాత వారు మాట్లాడిన తీరైతే పరమ జుగుస్పాకరంగా ఉన్నది. ఎందుకంటే బూతులు, బీభత్సమైన బూతులతోని తిట్లతోని ఆయన దాడి చేసిన సార్. దేనికి చేసినారు, దేనికి, ఏ సందర్భంగా చేసినారు? మీరు చెప్పినట్టుగా మీ పార్టీ ఫిరాయింపుని ప్రశ్నించినందుకు. నిన్నగాక మొన్న కరీంనగర్ మీటింగ్లో, జడ్పీ మీటింగ్, జిల్లా పరిషత్ మీటింగ్లో కౌశిక్ రెడ్డి గారి మీద ఏమడిగారు? కౌశిక్ రెడ్డి గారు, నువ్వే పార్టీ నుంచి మాట్లాడుతున్నావు అని అన్నాడు. దానికోసం మొత్తం అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో మెజారిటీ మెంబర్లు ఆయనను దౌర్జన్యంగా ఫిజికల్గా నెట్టేయడము, తోసేయడము, చేయడము, ఆ తర్వాత తిట్టడము, ఇదంతా చేసేసి ఆ రూమ్ అవతలికి, అంటే హాల్ అవతలికి పోలీసుల సహాయంతో దౌర్జన్యంగా అతను తీసుకుపోయి బయటపడేసి 5 కేసులు పెట్టారు. 5 క్రిమినల్ కేసులు పెట్టి పండగ పూట ఆయన అరెస్ట్ చేసి, ఈ అసహనం ఏంటంటే, ఈ అసహనం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు అనంటే నిజం బయటకు వస్తూ ఉంది, నిజం మాట్లాడుతుంటే ప్రజలకు వాళ్ళకి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నారని. అంటే దీనికి సంబంధించి కూడా నన్ను ఏ పార్టీ అని అడుగుతున్నారని ఉల్టా, అంటే అదేదో తప్పు జరిగినట్టుగా వాళ్ళు, అది అహంకారం, అది అహంకారం, విపరీతమైన అహంకారం పెరిగింది. మేము ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మేము ఏమైనా చేయొచ్చు, మాకు చట్టం లేదు, ధర్మం లేదు, చట్టబద్ధమైన ప్రతిబంధకాలు మాకేమీ లేవు, మేము ఏమైనా చేస్తాం, మీరు నోరు మూసుకొని ఉండాలి, మీరు ప్రశ్నిస్తే మేము ఇట్లనే చేస్తాం, పోలీసుని వాడుకుంటాం. పోలీసుని ఇట్లాంటి విషయాల కోసం కాదు, పోలీసుని పబ్లిక్ ఆర్డర్ని, లా అండ్ ఆర్డర్ని సరిగా పెట్టేదానికి మాత్రమే వాడుకోవాలి. దౌర్జన్యం చేసేదానికోసము, జైళ్ళలో నోర్లు నొక్కేదానికోసం పోలీసులను వాడుకునేదానికి లేదు. ఇవాళ మామూలు చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుందండి వీళ్ళు చేసే దౌర్జన్యాలు ఏంది, చట్టవిరుద్ధమైన పనులేంది, తర్వాత ప్రజా వ్యతిరేకంగా ప్రజలకు నష్టకరంగా ఏ రకంగా చేసినారు వీళ్ళు, తర్వాత మోసం ఎట్లా చేసినారు అనేది ఇవాళ ఎక్కడ పోయినా మీరు సోషల్ మీడియాలో చూడండి. అది మనం ఆమోదించలేని భాషలో ఇవాళ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తిడుతూ ఉన్నారు. అంటే అది కూడా ఇగ్నోర్ చేయడం అంటే ఎంత సిగ్గులేని తనంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, అంటే అడుగు బయట పెడితే అరెస్టులు, ఏమైనా మాట్లాడితే అక్రమ కేసులు అనేది ఇప్పుడు ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. అంటే పోలీసు వ్యవస్థని పూర్తిగా ఒక కంట్రోల్లో పెట్టుకునే ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనే దానికి నిదర్శనంగా, అంటే కేవలం మద్దతు తెలపడానికి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నేతలని కంటిన్యూస్గా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడము, వాళ్ళని అరెస్టులు చేయడము, పోలీస్ స్టేషన్లకు తరలించడము. మరి ఇంకొక వైపు వీళ్ళు గతంలో ఇది ఏసీబీ ఆఫీస్ ముందు ధర్నాలు, వీళ్ళంటే ఇట్లా మొత్తం మూకుమ్మడిగా కూర్చొని ధర్నాలు చేయొచ్చు, వీళ్ళు ఇదేమో నిరసన వ్యక్తం చేయడం అవుతుంది. కేవలం మద్దతు తెలపడానికి పోతే మాత్రం అరెస్ట్ల పర్వం అనేది కొనసాగుతుంది, అరెస్టులు చేస్తారు, మళ్ళీ పోలీస్ స్టేషన్లలో పెడతారు. అంటే మీరు ఏం చేసినా మేము కేసులు పెడతాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనే ఒక ఇండికేషన్ ఇస్తుందా ప్రభుత్వం? మీరు ఏం చేసినా కేసులు పెడతాం కదండి, మీరు ఏం చేయకున్నా కానీ కేసులు పెడతామనే కాడికి వచ్చేది. మా ఇష్టం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తామని. ఇవాళ కొంతం దిలీప్ గారని మనకి సోషల్ మీడియా పార్టీకి మా పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీ వారు చూస్తుంటారు. 6 చేయని 4 కేసులు 5 కేసులు పెట్టినారు. ఎక్కడ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, తర్వాత ఏ రకమైన ఆధారం లేదు. ఆదిలాబాద్లో 2 కేసులు పెట్టి 16వ తారీఖు నాడు ఒక కేసుకు రమ్మని అంటారు, 11వ తారీఖు నాడు ఇంకో కేసుకు రమ్మంటారు. చివరికి ఆ కేసులు ఏందని చూస్తే 2 కేసులు ఒకే దాని మీద పెట్టినారు.
అంటే ఈ రకంగా ఎంగేజ్ చేయడము, తర్వాత హరాస్ చేయడము, ఇబ్బంది పెట్టడము, తరువాత ప్రజలు కష్టాలలో ఉన్న ప్రజలకి నాయకత్వం వహించకుండా చేసేదానికోసము, వాళ్ళ సమస్యల పట్ల నిలబడి కొట్లాడేదానికి అవకాశం లేకుండా చేసేదానికోసము, విసిగించేదానికోసము, తర్వాత నిర్వీర్యపరచాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ పోలీస్ వ్యవస్థని బీఆర్ఎస్ పార్టీ మీద ఉసిగొలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అది కళలో కూడా జరగదు. అది ఇక్కడ నిర్వీర్యం చేయడం కాదు కదా, ఇక్కడ ఉత్సాహాన్ని పెంచుతున్నారు. బ్రహ్మాండమైన అంటే ఒక దగ్గరికి చేరుతా ఉన్నారు, క్యాడర్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలతో మమేకమవుతా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆటంకాలు కలిగించినా, అంటే ఎన్ని విధాలుగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా ఒక కంటిన్యూస్ పోరాటం అనేది కొనసాగుతుంది. అండ్ ఇవాళ షాబాద్లో కూడా రైతు ధర్నా నిర్వహించబోతున్నారంటే మీరు ఎటువంటి ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వం ఒకటి గమనించాలండి, అణిచివేతతోని వాళ్ళు ఏం సాధించలేరు. మీరు పార్టీగా వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చినారు. సాకులు చెప్పకుండా ముందుగా ఆ వాగ్దానాలని మీరు అమలు చేయండి. మీరు వాగ్దానాలు అమలు చేయడమే కాకుండా అంతమునుపు ఏదైతే కొనసాగుతున్న అనేక ప్రోగ్రామ్స్, కేసీఆర్ గారు రైతు బంధు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, తర్వాత రైతు బీమా కానివ్వండి, ఇలాంటి అనేక ప్రోగ్రామ్స్ అవుతున్నాయో వాటిని కొనసాగించండి. అంతే తప్ప మీరు ఈ రకంగా ఇవాళ చైతన్యవంతులైన తెలంగాణ గడ్డ, తర్వాత దాని మీద ఉన్న ప్రజలు, తెలంగాణని కొట్లాడి సాధించిన ప్రజలు ఇలాంటి దుర్మార్గాలను సహిస్తారని కానివ్వండి, తర్వాత ఈ దుర్మార్గాలకి లొంగిపోయి అణిచివేయబడి సైలెంట్ అయిపోతారని మీరు భావిస్తే మాత్రం చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. చరిత్రలో అత్యంత హీనులుగా మిగిలిపోతారు. రైట్. శ్రీధర్ గారు, అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడ్డా తెలంగాణ సమాజం వాటిని కంటిన్యూస్గా తిప్పికొడుతుంది. ఏ విధంగా అణిచివేసినా కూడా మీ దౌర్జన్యాలకి తలొగ్గే పరిస్థితి లేదని చెప్పేసి తీవ్ర సామాన్య ప్రజల నుంచి, లగచర్ల రైతుల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క బాధితులు కూడా తిరగబడి వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నారంటే దీన్ని ప్రభుత్వం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు ఇందాక ప్రస్తావించినట్టు ప్రభుత్వం యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా పోతుంది. అక్కడ చట్టాలు, నిబంధనలు, రాజ్యాంగం ఏమీ అమలు కావడం లేదు. ఉదాహరణకు ఇందాక స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, తొందరగా నిర్ణయం తీసుకోవాలని సున్నితంగా కోర్టే చెప్పేసింది సుప్రీంకోర్టు. విచక్షణ అధికారాలు స్పీకర్కు ఉంటాయి, గవర్నర్కి ఉంటాయి. కానీ విచక్షణ అనేది యథేచ్ఛగా మారిపోయి ఒక వర్గానికి, ఒక పార్టీ కొమ్ము కాసే స్థితిలో ఉండకూడదు. ఇప్పటికైనా తెలంగాణ స్పీకర్ వారు సత్వర నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం మీద తర్వాత తీసుకోవాలి, లేకుంటే ప్రజలకు ఆ వ్యవస్థ పట్ల విశ్వాసం ఇంకా సన్నగిల్లు. ఇక ప్రభుత్వాలు, రాజ్యాంగం, నిబంధనలు, చట్టాలు అంటే ఎన్నైనా చెప్పచ్చు. ఇందాక భరత్ గారు పేర్కొన్నట్టుగా చాలామంది ఉద్యమకారులు, పౌర హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు, వాళ్ళని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారని చెప్పేసి అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు. మరి ఇలాగా భరత్ ప్రస్తావించినట్టుగా మరి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా. రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దనే నిబంధన ఉందా? ఉంటే చూపించండి, అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కానీ వాక్ స్వాతంత్రం ఇచ్చింది కదా రాజ్యాంగం. మాట్లాడతారు ప్రజలు, దానికి సమాధానం చెప్పాలి, లేదా సర్దుకోవాలి, సవరించుకోవాలి. దానికి భిన్నంగా అక్రమ కేసులు పెట్టడం ఎంత దాడో ఇందాక తను ప్రస్తావించింది నేను చూశాను పత్రికల్లో. హైదరాబాద్లో నివసించే వ్యక్తికి ఆదిలాబాద్లో, సిర్పూర్ కాగజ్ నగర్లో, బెల్లంపల్లిలో కేసులు పెడితే ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి అంటే ఒక హరాస్మెంట్. అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా గొంతు విప్పేవాళ్ళని, ప్రజాస్వామిక వాదుల్ని, ప్రజల పక్షాన ఉండేవాళ్ళని ఏదో రకంగా అణిచివేయాలి, వాళ్ళ నోరు నొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి ఊళ్ళలో చెప్పుకుంటారు, కోడి గొంతు నొక్కితే కొత్త పొద్దు ఆగదని చెప్పేసి చెప్తుంటారు పల్లెల్లో. అట్లాగే ఒకళ్ళిద్దరు గొంతులు, 4 గొంతులు నొక్కినంత మాత్రం ప్రజల గొంతు నొక్కడం ఎవరికి సాధ్యం కాదు, ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే, ఏ మారుమూలైనా సరే ప్రజలందరూ తిరగబడ్డ తర్వాత, ప్రజలు ప్రశ్నిస్తున్న సమయం ఆసనమైన తర్వాత ప్రభుత్వాలు ఏమి చేయలేవు. అందాక రానియకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి, ప్రజల ఆమోదం పొంది కానీ అధికారాల్లో కొనసాగుతుండాలి, మళ్ళీ గెలవాలి తప్ప అక్రమ మార్గాలు చేయడం అనేది సరైనది కాదు.
కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది అదే బాధాకరం. ఎస్, కానీ ఏదేమైనా కూడా అల్టిమేట్గా ప్రభుత్వం చేస్తున్న అటెన్షన్ డైవర్షన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏ అంశాలు తెర వెనుక ఏ అంశాలు జరుగుతున్నాయి, ఒక విషయానికి సంబంధించి ఒక అటెన్షన్ డైవర్షన్ జరుగుతుందంటే తెర వెనుక మీ మరో అంశాన్ని కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతుందనేది తెలంగాణ సమాజానికి చాలా స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.